నమస్తే. నమస్తే అన్న. అన్న నీ పేరేం పేరే? ప్రేమ్. ప్రేమ. ఇక్కడ కార్పొరేటర్ ఎవరే? ఇక్కడ మా కార్పొరేటర్ వచ్చేసి వెంకటేష్. వెంకటేషా? ఆ, వెంకటేషా నాగరానా? వెంకటేష్ మాకు అక్కడ వాళ్ళ వెంకటేష్. వెంకటేషా. ఆ, ఇక్కడ కార్పొరేటర్ ఏం పనులు చేసిండు? ఏమైనా పనులు చేసిండో? మాకైతే ఏం చేయలేదు. మేము 20 ఏళ్ళ కింద ఎట్లున్నాం ఇప్పుడు అట్నే ఉన్నాం. 20 ఏళ్ళ నుంచి చెట్లు అట్టినవరా? అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత ఏం పనులు చేయలేదు ఇక్కడ? ఈ ఇక్కడ డంపింగ్ యార్డ్ కావచ్చు లేకపోతే ఈ డంపింగ్ యార్డ్ ముచ్చటనే తీయొద్దు. అంతేనా? ఇక్కడ గలీల పనులే కాలే డంపింగ్ యార్డ్ దాకా పోయినావు నువ్వు. అవునా? ఈ రోడ్లకి ఇట్లా ఏమి వేయాలంట? వేస్తామని చెప్పారు. అప్పుడు కరోనా టైంలో కూడా ఇల్లులు చూసి ఇచ్చారు బియ్యం. గవర్నమెంట్ కొన్ని ఇచ్చింది కదా అవునవును. ఇంటింటికి. మీకు బిల్డింగ్ ఉందని చెప్పి మాకు అంటే బిల్డింగ్ ఉన్నోనికి పైసలు ఎక్కువ ఉంటాయని అనుకుర్రో మరి ఏందో నాకు అర్థం కాలేదు. అది సంగతి. డ్రైనేజ్ సమస్య ఎట్లుంది ఇక్కడ? ఇక డ్రైనేజ్ అప్పుడు కేఎల్ఆర్ ఎలక్షన్ టైంలో వేసిందే అంతే. అదే. దాని మీద మూతలు కూడా లేవు, ఏం లేవు. అదే గబ్బు వాసన అంతే. ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసినాకే చూడాలి మార్పు ఎట్లుంటుందో. అవునా? ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలవడం వల్ల ఇప్పుడు మీకు కొంచెం అధిక భారం మీద పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? భారం మీద పడ్డ డెవలప్మెంట్ ఉంటే మంచిదే కదా ఎవరికైనా. ఇప్పుడు ఈ మురికివాడలలో ఉండు కన్నా అంత కవర్ చేసుకోవడం ఉండడం బెటర్ ఎంత మటుకైనా. అంటే ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నప్పుడే, ఇప్పుడు కార్పొరేటర్ అంటే ఓ వార్డు అంటే ఓ 2000 మంది ఓటర్లు ఉండేది. ఇప్పుడు ఆ ఓటర్లు కాస్త ఎక్కువ అయిపోతారు కదా. ఇప్పుడు మీకు నాయకుడికి కొంచెం రిలేషన్ అనేది తగ్గుద్ది కదా కలవడం. మాకు రిలేషన్ తక్కువ డైరెక్ట్ మేము గ్రేటర్ తోటి కాంటాక్ట్లో ఉంటాం కదా. మేము ఏమన్నా ఆన్లైన్లో చూసుకుంటాం అన్నీ. మాకు ఇప్పుడు మొన్న కరెంటుకి సంబంధించింది కూడా అప్లికేషన్ ఇచ్చింది టీజీపీఎస్సీఎల్ అని. ఇన్ని రోజులు కరెంటు పోతే వానికి ఫోన్ చేయాలి, ఆడ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మొన్న కంప్లైంట్ రేజ్ చేస్తే అర్ధ గంటలో వచ్చేసిపోయాడు. ఇట్లాంటి పనులు జరిగితే ట్యాక్స్ కట్టినా ఏం కాదు. అట్లా. అంటే ఇప్పుడు మీ మేయర్ను ఇప్పుడు ఎప్పుడు కలిసే ప్రయత్నం చేయలేదా? ఇక్కడ ఇట్లా పరిస్థితి ఎట్లుందని కార్పొరేట్ ద్వారా ఇక్కడ ఏమన్నా ఓపెనింగ్స్ ఉంటే వస్తారన్న. ఏమన్నా ఉంటేనే వస్తారు. వాళ్ళు ఎందుకు కలుస్తారు మనకి? అంటే ఏమైనా ఓపెనింగ్స్ ఉంటాయి అంటే ఇక్కడ ప్రజల సమస్యలు ఏం పట్టించుకోరా? ఇంటింటికి వచ్చా అంటే ఇక్కడ రోడ్లు డ్రైనేజ్ కావచ్చు, రోడ్ల సమస్యలు కావచ్చు, ఎన్నిసార్లు అడిగినా వచ్చే సంవత్సరం అంతే. ఇక్కడ పనులు ఏం చేస్తారని ఏం లేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందట, టీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుందట? మాకు ఎంతో కొంత అదే బెటర్. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసరికి అంటే మాకు 2 లాభాలు వచ్చినాయి కాబట్టి ఓకే. ఏంది, కరెంట్ వస్తుంది, ఫ్రీ బస్ అయితే అది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో మా మమ్మీకైనా అవసరం లేదు. ఎందుకు ఉట్టిగా తిరుగుతారు గాలికి అట్లా. అంటే ఇప్పుడు మరి ఒక కేసీఆర్ గవర్నమెంట్కి ఎన్ని మార్కులు ఇస్తారు 10కి? రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఎన్ని మార్కులు? కేసీఆర్ దాంట్లో తిన్నాడేమో కానీ డెవలప్మెంట్ కూడా ఉండే. ఈయన లెక్క మాటలు మాట్లాడలేడు. ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడలేదు. బూతి మాటలు, తొండలు గిండలు అవన్నీ మాట్లాడలేవాడు. వాడు మాట్లాడే కాడి బరాబర్ మాట్లాడిన లెక్క మట్టి ఉన్నాడు. మంచిగానే ఉంది. అదే వస్తుంది నెక్స్ట్ టైం కూడా. మేము అందరం వానికే వేస్తాం. మళ్ళీ మా కేసీఆర్ కూడా మల్లారెడ్డే. నెక్స్ట్ టైం కూడా చామకూరి మల్లారెడ్డి.